గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన విశేషాలను చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి దినపత్రిక ఒకసారి మనం చూస్తున్నట్టయితే దీంట్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్త నేపాల్ అగ్నిగుండం. నేపాల్ ఇప్పుడు ఎటు చూసినా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ వార్త ఏంటంటే నేపాల్ గురించి జరుగుతుంది. వాస్తవంగా ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, అవసరమైతే అధికారాన్ని ఎలాగైనా ప్రజలు తలుచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అని అంటుంటారు కదా, దానికి సాక్ష్యం నేపాల్. మొన్నటికి మొన్న చూసుకుంటే ఇటు బంగ్లాదేశ్, అక్కడ కూడా అంతే, ప్రజలు తలుచుకున్నారు, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు. కాకపోతే ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూల్చే విధానాలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా కూడా కూల్చేస్తారు. కానీ ఇది మాత్రం ఆగ్రహానికి ఆగ్రహం గురై కూల్చేసినటువంటి సందర్భాలు అనమాట. మనం చూస్తే బంగ్లాదేశ్, ఇప్పుడు చూస్తే నేపాల్. ఎప్పుడైతే అవినీతి ఎక్కువైపోయి నేపాల్లో అవినీతి ఎక్కువైపోయిన సందర్భంగా ఎప్పుడైతే గొంతులు పెరిగిపోయినాయో, గొంతులు వినిపిస్తున్నాయో, వాణి వినిపిస్తున్నారో, అవినీతి మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అణిచివేయాలి అనేటువంటి ధోరణిలో, ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ధోరణిలో ఎప్పుడైతే సోషల్ మీడియాని బ్యాన్ చేయటం జరిగిందో అప్పుడు ఆగ్రహానికి తోడైంది. దాంతో ఒక్కసారిగా యువత రోడ్డు ఎక్కారు, వేలాదిగా లక్షలాదిగా రోడ్లు ఎక్కారు, నిరసన తెలియజేశారు. మొదటిసారిగా ఎప్పుడైతే ప్రభుత్వం ఆ నిరసన ఉక్కుపాదంతో అణిచివేయాలి అని ప్రయత్నం చేసిందో అక్కడే నేపాల్ పతనానికి కారణమైంది. ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే ఈ నేపాల్లో ఈ నిరసనకాన్ని ఉక్కుపాదంతో మోపాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే అనేక మంది అక్కడ సంబంధించినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన విశ్లేషకులు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ పరిణామాలను అయితే ఊహించి ఉండదు. ఈ పరిణామాలంటే ఇంత ఘోరమైన పరిణామాలను అయితే ఊహించి ఉండదు. ఉక్కుపాదంతో అణిచివేయాలి అనేటువంటి ధోరణి ఎప్పుడైతే మొదలుపెట్టిందో మొదటి రోజు చిన్నపిల్లలతో సహా 19 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఆగ్రహవేశాలు తట్టుకుని ఎప్పుడైతే 19 మంది చనిపోయారో, ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయో వెంటనే ప్రభుత్వం మేల్కొని సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ కూడా యువత ఎక్కడ కూడా తమ ఆగ్రహాన్ని మాత్రం ఆపుకోలేదు. ఎందుకంటే ఒక పక్క 19 మంది చనిపోయారు, ఒక పక్క ఎటు చూసిన అవినీతి కూరుకుపోయింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే అవినీతి కూరుకుపోయిందో అక్కడనే కాదు, ఏ రాష్ట్రమైనా సరే ఎక్కడైనా సరే ప్రజలకు అడిగే హక్కు ఉంది, మీడియాకు క్వశ్చన్ చేసే హక్కు ఉంది. ఇలా వ్యవస్థల్ని అణిచివేయాలి అనేటువంటి ధోరణి ఎప్పుడైతే మొదలైద్దో అప్పుడే పతనానికి కారణం. చూడండి, ఎక్కడైనా చూడండి, అప్పటి నుంచి గతంలో చరిత్ర కానించి తీసుకోండి, చూడండి, హిట్లర్ కానించి చూడండి, ఎక్కడైనా సరే అణిచివేయాలి అనేటువంటి ధోరణి అనేది చాలా డేంజర్. ఎప్పుడైనా పరిస్థితిని అర్థం చేసుకుని దానికి సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి, కానీ అణిచివేయాలి అనేటువంటి నియంత ధోరణి వచ్చినటువంటి ఎక్కడైనా సరే ఏ రాష్ట్రాలైనా, ఏ ప్రభుత్వాలైనా, ఏ దేశాలైనా ఇలా ఏదో ఒక రూపంలో పతనం అవడం ఖాయం. చరిత్ర చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఈ మధ్యకాలంలో జరిగినట్టు కొన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు పరిణామాలు చూసుకున్నప్పటికీ కూడా అణిచివేసే ధోరణి ఎక్కడ ఉండకూడదు. అణిచివేస్తే నొక్కే గద్ది ఇంకా ఎగిసిపట్టమే కానీ దానివల్ల ఉపయోగాలు ఉండవు. ఇదే విధంగా ప్రజల్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు నేపాల్ ప్రభుత్వం. అణిచివేస్తే చాలనుకున్నారు. చేతిలో ఉన్న బలగాన్ని, తమకు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారాల ద్వారా అక్కడ ఉన్న యువత గొంతు నొక్కాలనుకున్నారు. ఆ గొంతు నొక్కే విధానంలో మొదటిగా తీసుకొచ్చింది సోషల్ మీడియా నిషేధం. దాంతో ఒక్కసారిగా యువత రోడ్డు ఎక్కడం జరిగింది, భారీగా నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో పోలీసుల కాల్పుల్లో 19 మంది చనిపోవటం జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళు కేవలం ఏమనుకున్నారంటే ఓకే, నిషేధం ఎత్తేస్తే సరిపోయిద్ది, సోషల్ మీడియా పైన ఉన్నటువంటి నిషేధాన్ని అనుకున్నారు. కానీ 19 మంది చావు కారణమైనటువంటి ఉంటారు కదా, వాళ్ళు ఎలా తట్టుకుంటారు, ఎలా జీర్ణించుకుంటారు? వెంటనే ఒక్కసారిగా అధికార పక్షం లేదు, ప్రతిపక్షం అని లేదు, సుప్రీంకోర్టు అని లేదు, పార్లమెంట్ అని లేదు, అన్నీ ఒక్కసారిగా అన్నిటి మీద అటాక్ చేయడం జరిగింది. అన్నిటికీ నిప్పు పెట్టడం జరిగింది. మాజీ ప్రధాని లేదు, ప్రధాని ఇళ్లకు నిప్పులు పెట్టడం, అసలు మొత్తం టార్గెట్ మొత్తం అధికార ప్రతినిధులే, ఇంకా వేరే టార్గెట్ ఏం లేదు. అధికార ప్రతినిధుల్ని తరిమి కొట్టడం, వీధులమ్మట ఇష్టం వచ్చినట్టు బీభత్సం సృష్టించారు. ఇంట్లో అక్కడ ఉన్నటువంటి కొన్నైతే అసలు జైలు గోడలు బద్దలు కొట్టి, జైలు గేట్లు పగలు కొట్టి ఖైదీలను కూడా విడుదల చేశారు. వీళ్ళే విడుదల చేశారు. ఇటు చూస్తే ప్రజాప్రతినిధుల్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టారు. కొన్ని విజువల్స్ మనం చూసాం, నిన్న వీడియోస్ కొన్ని విడుదలైనవి. ప్రజాప్రతినిధులు అయితే తరిమి కొట్టడం జరిగింది. మాజీ ప్రధాని భార్యనైతే ఆ ఇల్లు తగలబెట్టేటప్పుడు ఆ గాయాలతో పాపం చనిపోవటం కూడా జరిగింది.
ఒక ప్రధాని అయితే రాజీనామా చేసి దుబాయ్ పారిపోవటం జరిగింది. ఈ విధంగా కేవలం అధికార ప్రతినిధులను మాత్రమే టార్గెట్ చేసుకుని నేపాల్ ప్రజలు ఎంత బీభత్సం సృష్టించారంటే ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, అందరినీ ఒకటే ఘటన కట్టేశారు. వెంటబడి కొట్టారు. అన్ని అధికారికమైనటువంటి బంగ్లాలు, అధికారికమైనటువంటి ఏదైతే భవనాలు ఉన్నాయో మొత్తాన్ని కాల్చిపడేయటం జరిగింది. ఎటు చూసినా ఈ దీంట్లో భాగంగానే ఈ అల్లరి మూకలు, విద్రోహ శక్తులు కూడా దీన్ని అవకాశంగా వాడుకొని అనేక రకాల పరిణామాలు దాలి తీసినాయి. అక్కడ నేపాల్లో చూస్తే ఇలాంటి ఈ జైలు గోడలు బద్దలు కొట్టడం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి బంగ్లాలు కాల్చడం కానివ్వండి, కొన్ని చూస్తే షోరూమ్లు తగలబెట్టడం కానివ్వండి, ఆ వస్తువులు దొంగిలించడం కానీ, ఇలా రకరకాలుగా దీంట్లో అసాంఘిక శక్తులు కూడా జొరబడ్డాయి. ఇదే అవకాశం అని చెప్పి ఈ నిరసనకారులు ఎంత చెప్పినప్పుడు కూడా, ఎంత అణిచివేసి ఎంత చేయాలన్నప్పుడు కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బలం కూడా చాలలేదు. ఎవరు నిరసనకారులు ఎవరి మాట వినలేదు, బీభత్సం సృష్టించారు. ఈ చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు మిగిలితే చాలు అనేటువంటి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులని. కొందరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాంకర్లలో దాంకోవటం జరిగింది. కొంతమంది ఆర్మీ వ్యవస్థను కొంతమంది షెల్టర్ల కింద వెళ్ళటం జరిగింది. కొందరైతే అవకాశం లేనటువంటి ప్రజాప్రతినిధులను అయితే చివరికి చేతులు ఎత్తేసి బీభత్సం అనమాట. చేతులు ఎత్తేసరి ఇంకేం చేయలేకపోయారు. ఆ విధంగా ఎటు చూసినా సరే ఒక రకమైన భయానక వాతావరణం. చివరికి అనేక మన ప్రధాని మోదీ కూడా సందేశం ఇచ్చారు, శాంతించండి యువత, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి నిరసన అనేది, ఇంత ఘోరమైన నిరసన తెలియజేయటం అనేది కరెక్ట్ కాదు, కొంచెం శాంతించండి, మంచిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ విధంగా నిరసన అనేది ఈ విధంగా తెలియజేయడం మంచిది కాదు, దేశంలో శాంతి నెలకొలాలని కోరుకుంటున్నానని చెప్పి ఇటుపక్క ప్రధాని మోదీ సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఇక అనేక దేశాల వాళ్ళు దీని మీద మంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడటం జరుగుతుంది. ఎంత చెప్పినప్పటికీ కూడా అక్కడ మాత్రం నిరసనకారులు మాత్రం ఏమాత్రం తలగ్గలేదు. దాంట్లో కొంతవరకు నిరసన గళం వినిపించడానికి నిరసనకారులు అయితే వాళ్ళ బాధనో, ప్రభుత్వం గతంలో చేసినట్టు అవినీతి, ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్న పెడచివని పెట్టిన విధానం, కొంతమంది గొంతు నొక్కే విధంలో వాళ్ళ ప్రాంతాల్లో, సపోజ్ మనకు నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి, అక్కడ వాళ్ళ ప్రాంతాల్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇన్నాళ్ళు అధికార పార్టీ వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళని గొంతు నొక్కే విధంగా వాళ్ళ మీద ఏదైతే చేసినట్టు దౌర్జన్యాలు అవన్నీ కూడా కట్టలు తెంచుకుని అందరూ ఏకమైపోయారు. కానీ దీంట్లో కొంతమంది యువత కూడా ఇది కరెక్టా, ఇది మంచిదా కాదా అనేటువంటి విఘ్నత కోల్పోయి అదేదో ఒక ఆట క్రీడలాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంట్లో భవనాలు కాల్చేసి, ఎక్కడ చూసినా అధికార బంగ్లాలు కాల్చేసి దాని ముందే డ్యాన్స్ వేయటం, ఆనందంగా డ్యాన్స్ వేయటం కొన్ని వీడియోస్ మనం చూసాము. కాకపోతే దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఒరిజినల్గా నిరసన తెలియజేయాలని ఉన్నారో యువకులు, వాళ్ళు నిరసన చేసే విధానంలో వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే కొంతమంది అల్లరి మూకలు మాత్రం దీన్ని అవకాశంగా వాడుకున్నారు. కొంతమంది యువత అయితే ఇదేదో ఒక ఉత్సాహంగా ఏదో ఒక గేమ్ లాగా, లేకపోతే ఒక అల్లరితో పాటు వీళ్ళు పాల్గొని దానికి ఒక విఘ్నత కోల్పోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది. ఒక 19 మంది చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు ఎక్కాయి. ఎటు చూసినా నేపాల్ మాత్రం ఒక్కసారిగా భయానక వాతావరణం అయితే క్రియేట్ అయింది. మనం చూసాం ఎలా అయితే ప్రజలు తిరగబడితే ఎలా ఉండిద్దో, అధికార పార్టీల మీద కానివ్వండి, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వాల మీద కానివ్వండి తిరగబడితే ఎలా ఉండిద్దో మనం గతంలో బంగ్లాదేశ్లో చూసాం. అప్పుడే ఆ వాతావరణమే చాలా భయానకరంగా ఉంది. అప్పుడే చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా ప్రజలు ఆవేశంతో కట్టలు తెంచుకుంటే ఈ విధంగా ఉండిద్దా అనేటువంటి వాతావరణం బంగ్లాదేశ్లో చూసాం మనం ఇటీవల. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు చాలా క్లియర్ కట్గా నేపాల్ చూస్తే మాత్రం చాలా ఇదిగా అర్థమవుతూ ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వాలు మాత్రం ప్రజలను అణగదొక్కాలనుకుంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేది పక్కన పెడితే మాత్రం ప్రజలు మాత్రం ఆగ్రహించలోనైతే మాత్రం ఎటువంటి సరే ప్రభుత్వాలు ఈ విధంగా కూలిపోతాయి అనడానికి సాక్ష్యం. ఇటుపక్క ప్రధాని ఓలీ రాజీనామా చేసి దుబాయ్ పారిపోవడం జరిగింది. ఇటుపక్క మంత్రులు కొంతమంది, హోంమంత్రి నిన్నే రాజీనామా చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్ని చేసినప్పటికీ కూడా శాంతించలేదు. చివరికి రాత్రి 10 గంటలకు ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది నేపాల్. ఆర్మీ ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల నుంచి తమ ఆధీనంలోకి తీసుకుంది నేపాల్ని. అక్కడ ఆర్మీ కొన్ని ఆంక్షలు విధించింది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానంటూ ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. మొత్తం ఏమైనా కానీ ఆర్మీ చేతుల్లో నేపాల్ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఇక నెక్స్ట్ ప్రధాని ఎవరు అనేది కొంతవరకు బయటకు వస్తున్నటువంటి వార్త మాత్రం తదుపరి ప్రధానిగా ఖట్మండు మేయర్ బాలేంద్ర షాకు అవకాశం వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏమైనా చెప్పటికీ ఈ హిమాలయాల దేశాలు మాత్రం ఒక్కసారిగా కూల్గా ఉండేటువంటి ఒక్కసారిగా హీట్ అయిందని చెప్పుకోవాలి ఈ వాతావరణం మొత్తం. ఈ విధంగా నిరసనకారులతో
ఖాట్మాండు సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది. సోమవారం మొదలైన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. దీంతో హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది. నిరసనకారులు అధికార పక్షం విపక్షం అని చూడకుండా ప్రధాని సహా మంత్రులు మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు జరిపారు. వారి అధికారిక ప్రైవేటు ఇళ్లకు నిప్పులు పెట్టారు. మాజీ ప్రధాని జల్నాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించగా ఆ మంటల్లో జనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాగర సజీవ దహనమయ్యారు. ఆర్మీ కొందరు మంత్రులు వీఐపీలు హెలికాప్టర్లో తమ బ్యారక్లకు తరలించగా అవకాశం లేని మంత్రులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. మహిళా మంత్రులని కూడా చూడలేదు. ఒకళ్ళని కాదు, అధికార పార్టీ అని కాదు, ప్రజాప్రతినిధులే టార్గెట్. వాళ్ళు మహిళల పురుషుల లేకపోతే ఏం జరుగుతుందో వాళ్ళ ఆస్తులు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నా మొత్తం విచక్షణ కోల్పోయారు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా దాడి చేశారు. గల్లీలో అయితే తరిమి కొట్టిన వీడియోలు కూడా మనం చూసాము. చివరికి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాపాడుకున్నారు. వాళ్ళు ఆ విధంగా అంత ఆగ్రహవేశానికి గురైనలా చేశారు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ విధంగా ఉద్యమాల పోరుగా మన పొరుగు దేశాలన్నీ కూడా ఈ విధంగా ఉద్యమాల పోరుగా మొదలైనవి. చూస్తే పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కేవలం బంగ్లాదేశ్ ఇక్కడ నేపాలే కాదు, ముందు పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయా అనేటువంటి వాతావరణం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అసలే మొదటి నుంచి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతుంది. ఎటు చూసినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తినడానికి ఆహారం లేక సరిగా నీళ్లు దొరక్క ఇటు పక్క పాకిస్తాన్ కూడా ప్రస్తుతం అయితే అల్లాడిపోతుంది. ప్రధానంగా చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇండియాతో పెట్టుకోవటమే. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారతదేశం ఎప్పుడైతే ఆంక్షలు విధించిందో పాకిస్తాన్ మీద అప్పటి నుంచే పాకిస్తాన్ కూడా కష్టాలు మొదలైనవి. ఇటుపక్క నదీ జలాల మీద ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం అక్కడ నీరును అందజేయకుండా చేసినటువంటి షరతులు కానివ్వండి, ఇటుపక్క రవాణా వ్యవస్థ సంబంధించినటువంటి ఆంక్షలు విధించి దానికి రవాణా మార్గాన్నే క్లోజ్ చేయడం జరగడం కానివ్వండి, ఇటుపక్క ఏదైతే సముద్ర మార్గం ద్వారా జరిగేటువంటి రవాణా సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆంక్షలు విధించేటప్పటికీ ఎటు అన్ని అష్టదిగ్బంధనం చేసే విధంగా 4 వైపుల నుంచి పాకిస్తాన్కి ఎప్పుడైతే కట్టడి చేసిందో అక్కడ ఆకలి కేకలు అప్పుడే మొదలయ్యాయి. మొదటి నుంచి తను చేతులారా చేసుకున్నటువంటి ఆర్థిక పతనం ఉంది పాకిస్తాన్కి. ప్రణాళిక లేకుండా అక్కడ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఓ పక్క చూస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూరే విధంగా అక్కడ ఉన్నటువంటి దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, టెక్నికల్గా ఏ విధంగా డెవలప్ చేయాలి, యువతని ఏ విధంగా ఎడ్యుకేషన్గా ప్రోత్సహించాలి, అనేక మార్గాల్లో వాళ్ళని పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఆ విధంగా ఆ దారిన నడిపించకుండా ఎంతసేపటికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆర్మీ మీద పెట్టడం, ఇలా విధంగా ఆయుధాల మీద పెట్టడమే జరిగింది. కానీ ఎక్కడ ప్రభుత్వాన్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని చదివించాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చదువుకు ఎంకరేజ్ చేయాలి, ఇంకా కొత్త మార్గాలు అన్వేషించాలి, ఆ ప్రపంచ దేశాన్ని పాకిస్తాన్ వైపు ఆకర్షించే విధంగా చేయాలి. ఈ విధంగా మంచి ఆలోచన ఏ రోజు రాలా పాకిస్తాన్కి. ఎంతసేపటికి ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం, ఆ ఉగ్రవాదులతో మొత్తం ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు చివరికి పెంచి పోషించిన తర్వాత చివరికి ఎట్టిందంటే ప్రభుత్వమే ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే విధంగా చివరికి భయపడి ఉగ్రవాదులు వాళ్ళకు కూడా తలనొప్పిగా మారే విధంగా తయారైపోయింది. చివరికి చేతులు కాలిపోయి ఏం చేయలేని పరిస్థితి. అక్కడ చూస్తే ఉగ్రవాదులు మాత్రం ప్రభుత్వం మీదే పెత్తనం చలాయించే పరిస్థితులు, ఉగ్రవాదుల మానిటరింగ్తోనే అక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉన్నాయి. ఇటు పక్క చూస్తే అన్ని ప్రపంచ దేశాల్లో అన్నిట్లో పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశంగా ముద్రపడింది. అక్కడ దాదాపుగా అమెరికా తప్ప కొద్ది గొప్ప ఆర్థిక సహాయం చేస్తుంది తప్ప మిగతా దేశాలు పాకిస్తాన్కి పెద్దగా సహాయం చేసిన దాఖలు మనం ఎప్పుడు వినము. అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ దేశ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రధానులు అంటారో వాళ్ళ మీదే తిరుగుబడి అక్కడ మొత్తం మిలిటరీ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఆ ప్రధానిని తీసుకెళ్లి జైల్లో వేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రతి ప్రధాని జైలు జీవితం గడపాల్సిందే. ఎటు చూసిన అవినీతి, ఎటు చూసిన ఈ విధంగా అరెస్టుల పర్వం, ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి నియంత్రణ ధోరణి అక్కడ పాకిస్తాన్ మొత్తం. దీనికి తోడు వాళ్ళు ప్రధానంగా అక్కడ ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా క్రూరమైనటువంటి మైండ్ సెట్. ఎక్కడ కూడా సత్సంబంధాలు పెంచుకునే విధంగా ఉండవు. ఎంతసేపటికి చాలా క్రూరత్వంగా అణచివేయాలన్న ధోరణి. ఎక్కడ చూసినా ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదైతే వాళ్ళకు దయాదైనటువంటి భారతదేశాన్ని ఏ విధంగా మన భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనో, ఏదో ఒక రకంగా నష్టపరచాలనో, ప్రాణ నష్టం చేయాలనో, డ్యామేజ్ చేయాలనో, టోటల్గా భారతదేశమే లేకుండా చేయాలనేటువంటి ధోరణిలో లేచిన కాడి నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఇదే క్రూరత్వంతో, ఇదే ఒక రకమైనటువంటి నీచపు ఆలోచనతో ఉన్నది తప్ప ఎక్కడ దేశాన్ని డెవలప్ చేయాలి, దేశం కూడా మిగతా దేశాలతో పాటు సమానంగా పోటీ పడాలి,
పక్కనే ఉంది కదరా భారతదేశం, కనీసం దాంట్లో 50% అన్న మనం ఎదగాలి అనేటువంటి ధోరణి లేకుండా గతంలో డైరెక్ట్గానే పాకిస్తాన్ సంబంధించిన పార్లమెంట్లో డైరెక్ట్గానే కొందరు మంత్రులు చెప్పినటువంటి సందర్భం. మన పొరుగు దేశాన్ని భారతదేశానికి మనకు ఒకేసారి స్వాతంత్రం వచ్చింది, అయినప్పటికీ కూడా అటు చూస్తే భారతదేశం రోజుకి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ ఉంది. ఎటు చూసినా రాకెట్లు అంటుంది, మిసైల్స్ అంటుంది, కొత్త కనుక్కుంటా ఉంది. ఇటుపక్క SAT-1, SAT-2, SAT-3 అంటూ క్షిపణులు అంతరిక్షంలో పంపిస్తూ ఉంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూసేలా చేస్తుంది. రోజుకి అసలు ఒక్కసారిగా 10 times 15 times డెవలప్ అయిపోతా ఉంది చూస్తూ ఉండగానే భారతదేశం. కానీ మనకు ఒకేసారి ఇద్దరికి స్వాతంత్రం వచ్చింది, మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సొంతంగా వాళ్ళ మంత్రులే పార్లమెంట్లో లేవనెత్తిన సందర్భాలు మనం ఉన్నాము, చూసాం కూడా. దీనికి ఏం లేదు, కేవలం మైండ్ సెట్టే, బుద్ధులే, ప్రధానంగా బుద్ధి. ఆ బుద్ధి అనేది ఎంతసేపటికి శత్రుత్వాన్ని కోరుకుంటూ ఎదురు పక్కన ఉన్నటువంటి దేశాన్ని వినాశనాన్ని కోరుకుందో అది మన భారతదేశానికి సంబంధించిన వినాశనం. ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ కేవలం మనుషులక మంచితనమే కాదు, భారతదేశంలో మనకు ప్రకృతి బలం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వనరు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక ధోరణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా మన భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, అన్నీ సహజమైనటువంటి వనరులు. ఇక్కడ మనుషులు శాంతిని కోరుకున్నటువంటి మనుషులు, ఇంతమంది ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న భిన్నత్వం, ఏకత్వం ఉన్నటువంటి భారతదేశం. దీన్ని చూసి ప్రపంచ దేశాలు గర్వంగా ఫీల్ అవుతాయి మన భారతదేశాన్ని చూసి. ఇక్కడ కావాల్సినంత ఫ్రీడమ్ ప్రతి మతానికి, అందరికీ. ఇక్కడ అణిచివేసే ధోరణి ఉండదు, భిన్నత్వం లేఖత్వం ఉంటారు, అందరూ సోదరభావంతో ఉంటారు. లేచిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచే మేధావులు తయారవుతారు, భారతదేశం తయారయ్యారు, ఇక్కడి నుంచే సైంటిస్టులు తయారయ్యారు. మిగతా దేశాల్లో కూడా మన భారతదేశంలోనే మిగతా దేశాల్లో ఏదైనా సాధించారని వేళ్ల మీద చెప్పుకుని లెక్క పెట్టుకుంటే దాదాపు మేజర్గా మన భారతదేశం సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. అది కంపెనీ సీఈఓలు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, మొన్న వ్యాక్సిన్ కనుగొన్న విధానం కానివ్వండి, ఇలా ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడో భారతదేశం యువకులు, భారతదేశం ఎడ్యుకేటర్సే ఉంటారు మిగతా దేశాల్లో కూడా చూసుకుంటే. ఇలా ఎందుకంటే ఇక్కడ అది కావాలని క్రియేట్ చేసింది కాదు భారతదేశంలో మన భారతదేశంలో ప్రజల మనస్తత్వాలు. కాబట్టి ఎప్పుడు ఇక్కడ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి, ఆధ్యాత్మిక ధోరణి ఉన్నది. ఇక్కడ సహజంగా వనరులు కూడా అలాగే ఉంటాయి, కావలసినట్టు అన్ని సమృద్ధిగా ఉంటాయి ఇక్కడ. కాకపోతే దేశంలో అక్కడక్కడ కొన్ని చిన్న మైనస్లు ఉండొచ్చు, కొన్ని అల్లర్లు జరగవచ్చు. అవి ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నప్పుడు అందరినీ మనం ఒక ఇంట్లో ఉన్నటువంటి తల్లి గడుపున పుట్టినటువంటి 4 అన్నదమ్ముల మైండ్ సెట్లే రకరకాలుగా ఉన్నప్పుడు, ఇన్ని భిన్నత్వాలు, ఇన్ని మతాలు, ఇన్ని విశ్వాసాలు ఉన్నటువంటి ఇంత పెద్ద భారతదేశంలో, జనాభాలో కూడా చైనాని మించిపోయినటువంటి భారతదేశంలో ఇంతమంది జనాభాలో అక్కడక్కడ అందరి మైండ్ సెట్లు ఒకేలాగా ఉండవు. కొంతవరకు ఉంటారు, మైండ్ సెట్ లేని వాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, కొంతమంది ఉంటారు. అవి దేశానికి ప్రమాదమా కాదని పక్కన పెడితే, అది దేశం క్రియేట్ చేసింది కాదు, అది దేశం కోరుకునే విధానం కాదు, అది వాళ్ళ మైండ్ సెట్. దాన్ని కూడా ఎలా అణిచివేయాలి, అలా అణిచివేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు భారతదేశంలో. కాబట్టి ఇక్కడ ఎందుకు ఎక్కడైతే అంత 100% అనేది కరెక్ట్ ప్యూర్గా ఉండదు, అక్కడక్కడ కొన్ని మైనస్లు జరుగుతూ ఉంటాయి. అది ఉద్దేశపూర్వకంగా చేసే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బుద్ధి అలాంటిది. కాబట్టి దాన్ని బట్టి భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా అణిచివేయాలి, దాన్ని ఏ విధంగా వాళ్ళని రిలైజ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడే విధంగా చేయాలనుకుంటున్నారే కానీ పూర్తిగా అణిచివేసే ధోరణి అనేది ఎక్కడ ఎవరికి ఏమి ఉండదు. ఇక్కడ అంతా కూడా చాలా శాంతి కామకులు, శాంతి కోరుకునే వాళ్ళు. కాబట్టే ఈ రోజున ప్రతి విశ్వాసం, ప్రతి మతం, ప్రతి మనిషి వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు ఇంత ఓపెన్గా, ఇంత పర్మిషన్తో, ఇంత బహిరంగంగా, స్వేచ్ఛగా జరుపుకుంటున్నారు భారతదేశంలో. అది చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఇంత స్వేచ్ఛగా, ఇంత శాంతికాములుగా, ఇంత మంచి కోరుకునే మనుషులు మీరు ప్రపంచంలో మొత్తం ఎక్కడ దొరికినా కూడా దొరకరు. ఇది భారతదేశం గొప్పతనం. ఇక్కడ ఉన్నటువంటి భూమి, ఆ మట్టి అంత పవిత్రతతో కూడుకుంది. ఇక్కడ ఉన్నటువంటి మనస్తత్వాలు అలాంటివి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనస్తత్వాలు కూడా అలాంటివే. ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద పుట్టినటువంటి అనేక వేదాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఇక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రకృతికి ఇచ్చేటువంటి పవర్ అలాంటిది భారతదేశం అంటే. కాబట్టి భారతదేశాన్ని చూసి ఎంత నేర్చుకున్నా కూడా ఇప్పుడు కాదు కదా, ఇంకా 100 ఏళ్ళైనా కూడా పాకిస్తాన్ మారదు. అసలు కొన్నాళ్ళ తర్వాత పాకిస్తాన్ అనేది ఆ పటంలో ఉన్నది లేదు, డౌట్. ఎందుకంటే అక్కడ ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు చూసాం. మనం ఈ మధ్యకాలంలో ఎన్నో విజువల్స్ చూసాం. ఎప్పుడైతే భారతదేశం పూర్తి స్థాయిలో కూడా కాదు, ఏదో కొన్ని 2-3 అట్లా కనెక్షన్స్ కట్ చేస్తేనే విలవిల్లాడిపోయింది పాకిస్తాన్. చివరికి ఏం చేయాలో తెలియక ఇటుపక్క భారతదేశాన్ని వేడుకునే పరిస్థితులు లేక, వేడుకునే పరిస్థితులు అంటే అక్కడ ఫిస్టేజ్కి వచ్చినాం కాదు, ఆడ పెద్దగా చెప్పుకోవడానికి అక్కడ ఇండియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి అయిపోయింది.
చర్చలు కాదు కదా, కనీసం మాట్లాడి ఆ, రెండు చేతులు దండం పెట్టి అడుక్కునే పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వట్లే భారతదేశం. కాబట్టి వాళ్ళకు మోహం చెల్లక చివరికి ఆ అమెరికా పంచన చేరటము, మిగతా వాళ్ళ దేశాన్ని పంచన చేరి వాళ్ళకి భజన చేయటము. చైనాలో పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదో మనం కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటాం. కానీ చివరికి ఏం చేయాలో తెలియక అటువంటి పాకిస్తాను చైనాతో కావలసినటువంటి సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం, అక్కడ వెళ్ళి అడుక్కోవటం. ఇటు చూస్తే ఒకడున్నాడు కదా, గంటకో మాట మాట్లాడుతూ ఉంటాడు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ ట్రంప్ దగ్గరికి వెళ్ళి అతన్ని శరణు కోరటం, అతన్ని పొగట్టడం, అతను నోబెల్ శాంతి బహుమతికి సహకరిస్తూ ఉంటాం. ఈ విధంగా చూడండి, ఎక్కడ కూడా మైండ్ సెట్ అనేది ఇప్పటికీ మార్చుకోవడానికి ప్రయత్నం చేయటం కానివ్వండి, జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయటం కానివ్వండి, క్షమాపణ గుణం అనేది క్షమించమని అడగటం, వేడుకునేటువంటి గుణం కానివ్వండి, ఎక్కడ ఈ రోజు కూడా లేదు. ఎంతసేపటికి అదే మూర్ఖత్వం, అదే దుర్భరమైనటువంటి జీవితాలు గడపటం ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పటికైనా ఎలా బతకాలి అనేటువంటి తన పని తను చేసుకుంటూ తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా దేశంలో ప్రతిదీ ఇటు చదువు కానివ్వండి, టెక్నికల్గా కానివ్వండి, ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ అవ్వాలి, అసలు మన పాకిస్తాన్లో ఉన్న వనరులు ఏంటి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఈ విధంగా మైండ్ సెట్ లేకుండా ఇంకా 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 ఘోరంగా దిగజారిపోతున్నప్పటికీ కూడా వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోకుండా ఎంతసేపటికి పొరుగున్నటువంటి భారతదేశం మీద ఏడవటం, ఏదో విధంగా భారతదేశం మీద నష్టపరచాలి అన్నటువంటి ధోరణితో 24 గంటలు ఈ రోజుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా నడుములు ఇరిగి చచ్చిపోయినప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు. ఇప్పటికీ అనేక దేశాల ముందు పాకిస్తాన్ యొక్క బుద్ధిని, పాకిస్తాన్ యొక్క ప్రవర్తనని భారతదేశం ఎన్నోసార్లు ఎండగట్టింది, ఎన్నోసార్లు చెప్పింది. ఎంతసేపటికి కాశ్మీర్ మాది అంటారు, ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి ఎక్కడ చూసినప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ తెలియకుండానే అండర్ పాసింగ్గా ఉగ్రవాదులను పంపేయటం, ఎక్కడో చోట అలజడి క్రియేట్ చేయాలని చూడటం, ఎక్కడో చోట శాంతి భద్రత భంగం వాటిలే చేయటం, ఇక్కడ కులమతాలు రెచ్చగొట్టేసి భారతదేశానికి శాంతి భద్రతలు భంగం వాటిలే విధంగా అశాంతిగా చేయాలని ఒక ప్రయత్నాలు చేయటం, ఏదో ఒక విధంగా ఎక్కడో చోట మన భారతదేశ వ్యవస్థ చాలా గట్టి వ్యవస్థ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎవరికి ఉన్నదంతా పవర్ ఇంటెలిజెన్స్ మన భారతదేశంలో ఉంది కాబట్టి వాళ్ళు వేసేటువంటి పాచికలు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎక్కడికక్కడ అణిచివేస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. లేకపోతే వాళ్ళని కనుక కట్టడి చేయకపోతే ఈ విధంగా భారతదేశంలో అనేక రకాలైనటువంటి డైరెక్ట్గా యుద్ధం చేయలేరు. కానీ మనతో పాటు ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆహారాలు చేస్తూ భారతదేశంలో ఒక రకమైనటువంటి శాంతి భద్రతలు భంగం వాటిలిస్తూ ప్రపంచ దేశాల ముందు సేఫ్ జోన్ లేనటువంటి భారతదేశంగా క్రియేట్ చేయాలని చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. కాబట్టి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇప్పుడు ఎలా అయితే బంగ్లాదేశ్ ఇటుపక్క నేపాల్ దాపురించిందో భవిష్యత్తులో మనం చాలా తొందరలో పాకిస్తాన్ కూడా చూస్తామేమో అనిపిస్తుంది. చూడాలని కోరుకోవటం కాదు, కానీ పరిస్థితులు అయితే అదే ఉంది. కోరుకోవటంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే చెడుగానే ఏదో ఒక రోజు మాత్రం క్లీన్ చేస్తాం. మన ఇప్పుడు ఇంట్లో చెదలు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఏదో విధంగా ఆ చెదలు పోవడానికి మనం మందు కొడతాం కదా. కాబట్టి అదేవిధంగా ఆ దేవుడే ఆ చెదలకు మందు కొట్టేటువంటి పరిస్థితులు తొందరలోనే ఉన్నాయనిపిస్తుంది. ఎటు చూసినా ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు అక్కడ. కానీ మన సహజంగానే స్పందించే గుణం, సామాజిక స్పృహలో మనం ఉన్నది కాబట్టి అవి కొన్ని విజువల్స్ చూసినప్పుడు అది మన శత్రు దేశమా పొరుగు దేశమా మర్చిపోతాం. ఆడ కొన్ని చిన్నపిల్లలు ఆహారానికి అలవటిస్తూ ఏడుస్తూ ఉంటే కొంచెం మనసు చూక్కంటా ఉన్నది, బాధేస్తూ ఉన్నది. తర్వాత ఆలోచిస్తారు ఇది పాకిస్తాన్ కదా అని, మళ్ళీ మనకు ఎక్కడో కొంత కోపం వస్తూ ఉన్నది. కాబట్టి మన సహజంగా మన మనస్తత్వాలు కొంచెం సామాజిక స్పృహ ఉంటాయి కాబట్టి కొంచెం బాధేస్తూ ఉన్నది. మనం చూస్తే ఆ గాజాలో కూడా అంతే, చిన్నపిల్లల నుంచి అందరూ చూస్తే ఆహారానికి అలమటిస్తూ కేవలం ఆకలి మరణాలు జరుగుతూ ఉంటే కొంచెం బాధేస్తూ ఉన్నది. కానీ వాళ్ళు చేతులారా చేసుకున్నటువంటి పరిస్థితులు అవన్నీ ఆలోచించినప్పుడు మన చేతులు ఏం లేదు, మనం చూస్తూ ఉండటం తప్ప. మన కొన్ని పరిస్థితులు మన చేతులు చేయి దాటిపోయినప్పుడు మనం చూస్తూ ఎలా ఉంటామో అదేవిధంగా కొన్ని పరిస్థితులు వాళ్ళు చేతులారా చేసుకున్నప్పుడు మనం చూసి సానుభూతి జాలి పట్టడం తప్ప మనం ఏం చేయలేం. కానీ ఈ పాకిస్తాన్ విషయంలో మాత్రం జాలి దయ ఇవన్నీ మనం చూపాల్సినంత అవసరం లేదనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటా రెండా దాదాపు 75 ఏళ్ల నుంచి ఏదో ఒక విధంగా భారతదేశం మీద ఏదో విధంగా కుట్రపూరితంగా ఎన్నిసార్లు భారతదేశం మీద తన విషయాన్ని వెళ్ళగక్కింది. అయినప్పటికీ కూడా ఏదో మారతారనేటువంటి ధోరణి. ఎందుకంటే మొన్నటిదాకా మనతో పాటే కలిసే ఉన్నారు వాళ్ళు. కాకపోతే రెండు దేశాలు విడిపోయినాయి. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా విడిపోయిందో అలాగే ఒక ప్రత్యేక దేశం కావాలనుకున్నారు. అది ఒక స్వార్థం వాళ్ళది, వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మనతో పాటు వాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు శాంతి చర్చలు అంటూ మనమే ముందుకెళ్తూ వాళ్ళని నచ్చజెప్పి ధోరణి చేస్తూ ఉంటే వాళ్ళు చేతగానితనంగా తీసుకొని పదే భారతదేశం మీద ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా
భగవంతుడు మన తోడుంటాడు కాబట్టి ప్రతిసారి మనం విజయం సాధిస్తానే ఉన్నాం పాకిస్తాన్ మీద. లేచినప్పుడల్లా నడుము ఎరగొడతానే ఉన్నాం. అయినప్పటికీ బుద్ధి రాట్లా. వాళ్ళు పదే పదే భారతదేశం విషయం కక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది పాకిస్తాన్ పరిస్థితి. అక్కడ కేవలం మీరు చూస్తే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఇప్పుడు మన ఆర్మీ ఉన్నారు ఎంత పటిష్టంగా ఉన్నది. అసలు ఆర్మీ వ్యవస్థ అనేది చాలా ముచ్చటగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరున్నా అన్నీ అనవసరం ఆర్మీకి. రాజకీయాలు వేరు, ఆర్మీ వేరు. అక్కడ తన పని తాను చేసుకుంటాను. వాళ్ళకి కావాల్సింది దేశ భద్రత, దేశ రక్షణే. వాళ్ళు అంతే. వాళ్ళ అవసరం దానికోసం ప్రాణాలు రప్పించడానికి ఎంత స్ట్రాంగ్గా నిలబడతారు మన భారతదేశ ఆర్మీ. అక్కడ చూస్తే ఎంతసేపటికి అక్కడ ఆర్మీ చివరికి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా ఉగ్రవాదులతో సత్సంబంధాలు పెట్టుకోవడం, ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వాళ్ళ దహన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎప్పటికప్పుడు అసలు ఇంకా ఘోరం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా కొన్నాళ్ళ తర్వాత మనకు పట్టుబడినటువంటి ఉగ్రవాదులు మన ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదులు చూస్తే ఒకప్పుడు పాకిస్తాన్లో అతను ఆర్మీలో పనిచేసిన వ్యక్తే. అసలు వాళ్ళ భావజాలం ఏందో వాళ్ళ మైండ్ సెట్ ఏందో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. వాళ్ళు దేశ రక్షణ కోసం పనిచేసిన వాళ్ళు, దేశ రక్షణ కోసం పోరాడిన వాళ్ళు అనుకుందాం కొద్దిసేపు. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఈ ఉగ్రవాద రూపంలో క్రియేట్ అవ్వటం ఏంది, ఉగ్రవాదులుగా మారటం ఏందని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. మన భారతదేశ ఆర్మీ చేతులు ఎన్నోసార్లు హతమైనటువంటి ఉగ్రవాదులు చూస్తుంటే వాళ్ళకప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో మంచి మంచి పోస్టులు జాబ్ చేసిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళ భావజాలం ఏంది, వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, ఈ విధంగా వాళ్ళు తెలుసు, వాళ్ళు చస్తారని తెలుసు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, చనిపోయేం సాధిస్తారు, చంపియం సాధిస్తారు. అసలు వాళ్ళ టార్గెట్ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది ఆలోచిస్తే మాత్రం ఒక మీనింగ్లెస్ ఏముండదు. అలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా తయారవుతారు. అది ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే పొరుగు దేశాలు ఈ విధంగా కేవలం ఈ పొరుగు దేశాలన్నీ కూడా చూస్తుంటే ఈ విధంగా ఉద్యమాలతోనే పతనం అవుతున్నాయి అని అర్థమవుతూ ఉంది. ప్రజలు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు ప్రధానంగా తీసుకుంటా ఉంటే. చూద్దాం ముందు ముందు పాకిస్తాన్ పరిస్థితి కూడా మనం చాలా తొందరలోనే చూస్తామనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సాక్ష్యాలే కనబడుతూ ఉంది. బంగ్లాదేశ్ కానివ్వండి, ఈరోజు నేపాల్ చూస్తూ ఉంటే భవిష్యత్తులో మన పాకిస్తాన్ కూడా చాలా క్లియర్గా అప్పుడే భవిష్యత్తు మనకు తెలిసిన విధంగా చిత్రపటంలో కనబడతా ఉంది. పరిస్థితులు ఏందనేది ఈ విధంగా ఆకలి కనుక మొదలైతే ఈ విధంగా ప్రభుత్వాలనే ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఎందుకు అక్కడ ప్రజలు చాలామంది కోరుకోవట్లేదు ఈ శత్రుత్వాలు, ఈ యుద్ధాలు ఇవన్నీ కోరుకోవట్లేదు. చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నారు అక్కడ. అయినప్పటికీ కూడా ఈ విధంగా అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని అధికారులు, అక్కడ ఉన్న ఆర్మీ చేసినటువంటి పనుల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రోజు ప్రజలు కూడా ఇదే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడేటువంటి రోజులు మనం చాలా దగ్గరలో చూస్తాం. ఇది ఇంకొక ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంది. క్విడ్ ప్రోకో ఇంకా బీఆర్ఎస్ని ఏది వీడలేదు, ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కేసుల రూపంలో, ఇంటి గొడవల రూపంలో, పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఐకమత్యం లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇంకా బీఆర్ఎస్ని వెంటాడుతూ ఉన్నాయి. మొన్న కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు ఏదైతే జస్టిస్ ఘోష్ కమిటీ ముందు విచారణకు కేసీఆర్ హాజరయ్యారో అక్కడే సగం పార్టీకి సంబంధించినట్టు పరుగు పోయిందని అనుకోవాలా. ఇప్పుడు అది ఆ కేసు సిబిఐకి వెళ్ళబట్టడం జరిగిపోయింది. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు దానికంటే ఇంకా మించింది లేదు. ఎందుకంటే ఓ పక్క చాలా క్లియర్ కట్గా కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని మొన్న సమర్థించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే, ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తే, సొంత పార్టీ సంబంధించిన వ్యక్తి, అదిగాక మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూతురే బయటకు వచ్చి కాళేశ్వరం సంబంధించిన విషయంలో అవినీతి జరిగిందని కుండ బద్దలు కొట్టి ఎవరెవరు చేశారో కూడా పేర్లతో సహా చెప్పిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎవరో ప్రతిపక్షమో ఎవరో పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి అయితే సమర్థించుకోవడానికో గంటలు హరీష్ రావుల ప్రజెంటేషన్ ఇవ్వడానికో ఒక సమయం పట్టేది. కానీ ఇంట్లో వ్యక్తి ఆ విధంగా కొండలు బద్దలు కొట్టి ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారు. మొదటి నుంచి హరీష్ రావు, సంతోష్ రావు అనే వ్యక్తులు ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారు, అనవసరంగా మా నాన్నని అవినీతి మార్కులు అంటించారని బయట ఓపెన్గా అంత పబ్లిక్గా కొండలు బద్దలు కొట్టిన తర్వాత ఇంక ఏ విధంగా సమర్థించుకుంటారు పార్టీలో. కాబట్టి ఇక వాళ్ళు బయట మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశారు. ఇటుపక్క అదే సందర్భంలో సరే హరీష్ రావు కొంచెం పార్టీ నుంచి పక్కన పెట్టినా ఇటుపక్క సొంత కొడుకు మళ్ళీ ఇటుపక్క ఎమ్మెల్సీ కవిత సొంత కూతురే ఉండి పార్టీలో అవినీతి జరుగుతుంది, ఒక పక్క బీజేపీలో కలపాలని ప్రయత్నాలు చేస్తున్నారు, పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు.
మా నాన్న దేవుడి చుట్టూ దయాలు ఉన్నాయి, ఇన్ని డైలాగులు వేసిన తర్వాత సగం పార్టీ అనేది ఇక అది ఎలా ఉందంటే ఓపెన్గానే పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కుండలు బద్దలు కొట్టి అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే స్థాయికి మాట్లాడిన తర్వాత ఇక పార్టీలో పరిస్థితి ఏందనేది అర్థం చేసుకోవచ్చు. దాన్ని సమర్థించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది, గట్టిగా మాట్లాడడానికి లేకుండా పోయింది, విమర్శించడానికి లేకుండా పోయింది. ఏదో బయట పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో బయటికి వెళ్ళే విధంగా మాట్లాడితే పార్టీకి పెద్దగా డ్యామేజ్ జరగదు. కానీ ఇది మాత్రం పార్టీకి మాత్రం భారీ డ్యామేజ్ అని అనుకోవాలి. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ ప్రభావం ఏ విధంగా ఉన్నది చూద్దాం. అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ గురించి వెనకేసుకొచ్చి మాట్లాడడానికి కూడా ఎవరు బయట వ్యక్తి అయితే అది వేరు, సొంత ఇంటి వ్యక్తి కాబట్టి ఒక్కసారిగా పార్టీని విమర్శించాలన్నా వాళ్ళు తట్టుకోవాలా. మళ్ళీ ఇలాంటి పార్టీ సొంత వ్యక్తులు ఈ విధంగా చెప్పడం వల్ల ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సొంత కూతురే విధంగా విమర్శిస్తూ ఉంటే సొంత కొడుకు ఇటు పక్క కేసీఆర్ వచ్చేసి ఈ కాళేశ్వరం సంబంధించిన కేసులు ఎదుర్కొని ఆ విధంగా దాని విచారణకు హాజరయ్యి ఆ విధంగా ఇబ్బందులు పడతా ఉంటే ఓ పక్క సొంత కొడుకు కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి వీటి పక్క దాదాపుగా 45,000 కోట్లకు సంబంధించి ఈ విధంగా అవినీతి ఆరోపణలు చిక్కుని ఇప్పటికి 1-2 సార్లు విచారణకు హాజరవడం జరిగింది. ఎట్టకేలకు దీని గురించి కూడా దీంట్లో కూడా క్విడ్ ప్రోకో జరిగింది. ఫార్ములా ఈ రేస్ కంపెనీలో బీఆర్ఎస్కు పరస్పర లబ్ధి అనేటువంటి విషయాన్ని ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ తెర ముందుకు వచ్చింది. ఏదైతే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి అంటే దాదాపుగా 45 కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు 44 కోట్లు విరాళం. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెంటనే దానికి సంబంధించినటువంటి చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా చేసినటువంటి తప్పిదం, అనుభవం లేని కంపెనీని దీంట్లో భాగస్వామ్యాన్ని చేయటం, ఈ విధంగా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా 44 కోట్లు విరాళం ఇవ్వటం, హెచ్ఎండిఏ అకౌంట్కి 45 కోట్లు చెల్లించగానే దీనికి రావటం, ఈ విధంగా వెంటనే మొత్తం బయటపడేటప్పటికీ దీనికి సంబంధించిన ప్రభుత్వం నివేదిక ఇచ్చారు. మొదటి నుంచి ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ఏ విధంగా చెప్తున్నారు, మొదటి నుంచి కేటీఆర్ మాట్లాడుతున్న విధానం, వెనకేసుకొస్తున్న విధానం మొత్తం కూడా చూద్దాం. భవిష్యత్తులో మొత్తం బట్టబయలు అవుతా ఉన్నాయి. ఇప్పటికీ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి గతంలో విచారణకు హాజరైనప్పుడు కూడా ఇదే ఎమ్మెల్సీ కవిత అప్పట్లో పొరపచ్చులు ఉన్నాయి ఇటు పక్క కేటీఆర్కి కవితకి, అయినప్పటికీ కూడా దాన్ని అప్పుడు విమర్శించడం రేవంత్ రెడ్డి సర్కారు కక్ష సాధింపు ధోరణిలో వెళ్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె లేవనెత్తిన విషయం చూసాం మనం. కాకపోతే ఇక్కడ కేసీఆర్కి సంబంధించి ఎప్పుడైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవ్వాలి అన్నప్పుడు ఎందుకు తగినంత స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు ఎందుకు స్వరం పెంచలేదు, నిరసన తెలియజేయలేదు అంటూ ఎమ్మెల్సీ కవిత నిరసన తెలియజేయడం కూడా మనం చూసాము. దాని గురించి పార్టీలో చాలా బాధ కలుగుతూ ఉంది. పార్టీ పరిస్థితులు చూస్తూ ఉంటే కావాలని కొందరు పనిగట్టుకొని పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు, పార్టీని అమ్మాలని చూస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తన తండ్రికి ఎప్పుడైతే నోటీసులు అందుకున్నారో కావలసినంత సెగ, కావలసినంత నిరసన బీఆర్ఎస్ పార్టీలో రాలేదనేది ఆమె బాధ. ఇప్పుడు ఆ టైంలో కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన నోటీసులు అందుకు విచారణ హాజరైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పినట్టు సందర్భం విన్నాం. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గానే బీఆర్ఎస్ కార్యనిర్వహణ మాజీ అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ అయితే తేల్చేసింది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటపెట్టింది. ఎలా జరిగింది, ఏ అనుభవం లేని కంపెనీలు వీళ్ళంట్లో భాగస్వాములు చేశారు, దీనికి సంబంధించినటువంటి హెచ్ఎండి అకౌంట్కి ఏ విధంగా 45 కోట్లు బదిలీని, దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి విరాళంగా 44 కోట్లు ఎలా వచ్చినాయి, దీంట్లో ఎందుకు ఈ విధంగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో హెచ్ఎండి సంబంధించినటువంటి కంపెనీ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 44 కోట్లు ఎలా ఈ విధంగా ఇచ్చింది, దీనికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా బట్టబయలు చేశారు. ప్రధానంగా 45 కోట్ల మేర నిధులు ఫార్ములా ఈ కార్ రేసులో భాగస్వాములైన కంపెనీలకు బదిలీ చేయడం, ఆ కంపెనీల నుంచి మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 44 కోట్ల రూపాయల నిధులు బీఆర్ఎస్కు రావడం స్పష్టంగా కనిపిస్తుంది. ఏసీబీ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి పలు ఆధారాలను ఏసీబీ సేకరించింది. క్విడ్ ప్రో కోస్ ఫలితంగానే ఫార్ములా రేసింగ్లో ఏమాత్రం అనుభవం లేని నెక్స్ట్ జన్ భాగస్వామి అయ్యిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ వివరాలను కూడా తాజాగా ప్రభుత్వానికి ఇవ్వటం కూడా జరిగింది. ఏం జరిగింది అసలు ఈ మొత్తం స్కెచ్ మొత్తం మంత్రివర్గ ఆమోదం లేకుండానే కేవలం మంత్రివర్గ ఆమోదం లేకుండా కేటీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవడం, ఆ నిధులు దానికి సంబంధించినటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిందనమాట. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే చేయడం నిబంధనను ఉల్లంఘించడమేనని అధికారులు అభిప్రాయంకి వచ్చారు. ఈ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఇతర నిందితులుగా నెక్స్ట్ జన్ CEO కిరణ్ రావు,
ఎఫ్ఈఓ కంపెనీలు పేర్కొన్నట్లు తెలిపింది. ఈ మేరకు వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైల్ను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకెళ్లేందుకు నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఏసీబీ అధికారులు. దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్టు తెలిసింది. జీఏడీ అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు బుధవారం ఈ ఫైల్ను పంపించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పుడు ఒక గవర్నర్ నుంచి అనుమతి తీసుకోగా ఇప్పుడు విచారణ ముగిసిన నివేదిక సిద్ధమైన తరుణంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో ఈ విధంగా ఎక్కడ చూసినప్పటికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ కక్ష సాధింపు ధోరణిలో రేవంత్ రెడ్డి సర్కారు అటాక్ చేసింది, కావాలని ఫిజికల్గా హ్యాండిల్ చేసింది, లేకపోతే ఎలా అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇటుపక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి దౌర్జన్యం, డైరెక్ట్గా బెడ్రూమ్లో దూరేసి రేవంత్ రెడ్డిని ఎత్తుకునే విధానం, అనేక సార్లు ఆంక్షలు పెట్టడం, రేవంత్ రెడ్డిని ఏ విధంగా పోలీసుల నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్ళడం, జైలు పాలు చేయడం, ఇవన్నీ ఉన్నాయో ఇలాంటి కక్ష సాధింపు ధోరణికి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి, ఫిజికల్గా వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని నిరూపించుకోవడం కోసం కావాలని మూలాల మీద దెబ్బ కొట్టడం, ఎక్కడైతే బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఉన్నాయో దాన్ని తవ్వి బయటకు తీయటం, ఒక రకంగా న్యాయపరంగా చట్టపరంగా తన పని తాను చేసుకోబోతుంది అనే విధంగా ధోరణిలో రేవంత్ రెడ్డి చాలా పక్కాగా ప్లాన్గా వెళ్తున్నాడని మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. అని చెప్పి లేనిపోని జరగని అవినీతి గురించో లేనిపోని అక్కడ ఆపాదిస్తున్నారంటే అది కూడా కాదు. ఎక్కడో నిప్పులేంది పొగరాదు, ఆ విధంగా ప్రతిదీ స్మెల్ ఉన్నాయే, ప్రతిదీ జరిగినవే. ఎందుకంటే నేనేదో సొంతంగా చెప్తున్నాయి కాదు, ఇటుపక్క ఏసీబీ అదేవిధంగా చెప్పింది ఫార్ములా ఈ రేకి సంబంధించి, అదేవిధంగా అక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా అవినీతి జరిగిందనే విషయాన్ని కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో చెప్పింది. అదేవిధంగా కొన్ని ఏదైతే హరీష్ రావు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమాలు కూడా కొన్ని బయటికి తీస్తూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే కేవలం ఇది గుడ్డగాల్చిన ఎత్తినేయటం కాదు, సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అసలు ఏం ప్లాన్ చేయబోతున్నారు ఏంది అనేది మాత్రం చాలా తొందరలో తేలేటువంటి విషయంగా అర్థంగా అవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మానసికంగా కుంగిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇంట్లో గొడవలతో రోడ్డున పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎలా సమర్థించుకోవాలో తెలియక, దాని గురించి ఇంట్లో వ్యక్తి కాబట్టి ఎలా మాట్లాడాలో తెలియక ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారం రోజు రోజుకి ఇంకా నడుస్తూనే ఉంది. దానికి సమాధానం చెప్పుకోలేక ఇటు మీడియా ముందు కానివ్వండి, ప్రజల ముందు కానివ్వండి, ప్రముఖంగా వాళ్ళ కార్యకర్తల ముందు కానివ్వండి సమాధానం చెప్పుకోలేక వాళ్ళని ఎక్కడైతే కార్యకర్తల్లో నిరుత్సాహం ఉన్నటువంటి కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నంలో పక్క జరుగుతూ ఉంటే ఇలా ఒకదాని మీద ఒకటి తలనొప్పిగా మారుతామని ఇటు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే మొదటి నుంచి చూసుకుంటే ఈ విధంగా 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత జరిగినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, అవినీతి ఉందో, ఆర్థిక నేరాలు ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటి సీఎం రేవంత్ రెడ్డి చాలా పక్కడబందీగానే బయటకు తీస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎక్కడ దీన్ని వాళ్ళు ఏదో నోటికి వచ్చింది చెప్పడం కాదు అని చెప్పి గుడ్డగాల్చిన ఎత్తినేయటం కూడా కాదు, సాక్ష్యాధారాలు సహా ఇటు ఏసీబీ అటు జస్టిస్ ఘోష్ కమిషన్ కమిటీ నివేదిక, దాన్ని మళ్ళీ సిబిఐకి వెళ్ళటం, ఈ విధంగా చూస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం దీనికంటే అన్నిటికంటే మించింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే చెప్పేది కాదు. ఇలా అన్నీ ఆ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ తనకు తాను వాళ్ళు చేసినటువంటి కొన్ని చేతులారు చేసుకున్నటువంటి ఏదైతే ఆ 10 ఏళ్ల అధికారంలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా బయటకు తీయటంలో మాత్రం రేవంత్ రెడ్డి ఎక్కడ దేన్ని వదలట్లేదు. ఇంకా కావాల్సినంత స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి లేదని చెప్పుకోవాలి. ఇంకా కావాల్సినంత స్వేచ్ఛ ఉంటే ఇంకా కొన్ని బయటకు తీస్తారనేటువంటి వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాకపోతే కావాల్సినంత స్వేచ్ఛ అంటే సీఎంఏ కావాల్సినంత స్వేచ్ఛ ఉంది, అధికారాన్ని మొత్తం వ్యవస్థ అంతా తన చేతుల్లో ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితి, పార్టీలో ఉన్న పరిస్థితులు, పక్క అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి చెప్పుకోవాల్సిన పరిస్థితులు, ఇటుపక్క పార్టీ లోకల్గా ఉన్నటువంటి సీనియర్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి రాజకీయాలు, ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ చాలా బ్యాలెన్స్గా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. లేకపోతే ఇంకా తన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. దాన్ని బేరే చేసుకుని తన వేసేటువంటి స్టెప్పు ఎక్కడ పార్టీ ప్రతిష్ట భంగం కలగకుండా, దాన్ని అవకాశం ఇవ్వకుండా, ఇటుపక్క ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, పార్టీలో ఉన్నటువంటి కొన్ని తెర వెనుక రాజకీయాల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, కాబట్టి తను చాలా హుందాగా తెలివిగానే ముందుకెళ్తున్నాడని మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చచ్చిన బాబుని ఇంకా కొట్టడం అనే విధంగా ఎక్కడికక్కడ ఎక్కడ గ్యాప్ లేకుండా
ఆహ్, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వార్తలు అలా చల్లారుతున్నాయి అనే లోపు ఇంకొక వార్తని తెర ముందు తీసుకొస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీని మానసికంగా పరిస్థితులు కుంగదీసుకుంటూ పోతున్న పరిస్థితులు అయితే మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఈ తరుణంలో ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొంత ప్రజలు నిరుత్సాహంగా ఉన్నట్టు వాటి వాస్తవం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కానివ్వండి, ఇక్కడ సంక్షేమ పథకాల అమలు తీరులో 100కు 100% జరగకపోవడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం రైతుల సమస్యలు ఎదుర్కొన్న యూరియా సమస్యలు కానివ్వండి, ఇలాంటి తరుణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి ధోరణి, ప్రభుత్వం ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా ఎక్కడికక్కడ నిరసనలు అయితే ఉన్నాయి ప్రజల్లో. కాకపోతే దాన్ని అవకాశంగా బలంగా వాడుకొని ప్రజల్లో వెళ్ళి ప్రభుత్వాన్ని ఎండగడుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలు జోష్ నింపుతూ రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పార్టీని నడుములను ఇరగొడతా వెళ్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మంచి అవకాశాన్ని వాడుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో అటు ప్రత్యామ్నాయ మార్గం లేక వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి ఎలా కాపాడుకోవాలి అని లేచినప్పటి నుంచి నిద్రలేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు ఒక రకమైనటువంటి ఒక నోట్బుక్ ఎక్సర్సైజ్ లాగా ఒక అసైన్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు. ఆ హోంవర్క్తో వాళ్ళకు జీవితం మొత్తం సరిపోతూ ఉంది. ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శించేంత సమయం ఇవ్వట్లేదు. దానికి కావాల్సినంత ప్రణాళికలు కూడా చేసుకునేంత టైము ఓపిక లేకుండా ఎంతసేపు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం కూడా కాదు. ముందు అసలు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులు వాళ్ళని కాపాడుకునే దిశలో ఎప్పుడు ఏ మూల నుంచి ఏ తవ్వి బయటకు తీస్తాడో అనేటువంటి సెల్ఫ్ డిఫెన్స్లో పడే విధంగా చేటలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. కాబట్టి గట్టిగా భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీకి రావడానికి చేసిన ప్రయత్నాలు ఎక్కడికక్కడ స్లో అవుతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఉన్న అవకాశాన్ని బాగా వాడుకునే సమయం. అవసరమైతే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల అభివృద్ధిని చూసి ప్రజలు ఇంకోసారి పునరాలోచించుకొని బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టేటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యూహరచన మాత్రం అర్థమవుతోంది, చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇటుపక్క బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి వాడుకొని ఒక పక్క పుంజుకుంటా ఉంటే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే రేపు అధికార పార్టీలో రావాల్సినటువంటి అవకాశాన్ని కూడా ఎక్కడికక్కడ చేతులారా తనకు తానే నాశనం చేసుకుందని చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో చూడాలి రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు కొంతవరకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎక్కువగా స్థానాలు గెలుచుకోవడం, కైవసం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీంట్లో చూసేది ఏం లేదు గొప్పగా. కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు చానేళ్ల తర్వాత జరగటం ఒకటి, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ఇటుపక్క రైతులకు సంబంధించిన యూరియా కొరత కానివ్వండి, ఇటుపక్క నిరుద్యోగులు ఉన్న సమస్యలు కానివ్వండి, ఇటుపక్క హైదరాబాద్ వల్ల నష్టపోయినటువంటి కొన్ని ప్రాంతాలు కానివ్వండి, ఇలా అనేక రకాలుగా అనుకున్న స్థాయిలో ప్రజలైతే సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు కొంత తగ్గింది. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి దాన్ని బీఆర్ఎస్ ఓట్ల రూపంలో మలుచుకునిద్దా ఒక పక్క చూడాలా రేపు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో. అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో అంత జోష్గా ప్రభుత్వానికి ధీటుగా ఎదుర్కొనేంత సమయం దొరికిద్దా, ప్రజలు కార్యకర్తలు ఆ విధంగా బీఆర్ఎస్ వెనక నడుస్తున్నారా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అనేది విషయాన్ని. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత చేయాల్సిన డ్యామేజ్ పార్టీకి బాగానే చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ఒక యాంగిల్లో చూస్తే అనుకున్న స్థాయిలో పార్టీ కూడా డ్యామేజ్ కాలేదని అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఆ విధంగా పార్టీ మీద ఉన్నటువంటి పార్టీల కుండలు బద్దలు కొట్టి పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి వార్తలు ప్రచురించి సస్పెండ్ అయిన తర్వాత అనుకున్నంత స్టేట్లో అనుకున్నంతగా అయితే ఆమె ఫేమ్ అయితే పెద్దగా ఏం రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి పరిణామాలు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నిరుత్సాహంగా ఉంటూ పార్టీలో ఉండాలా లేదా అని మీమాంసలో ఉన్నటువంటి నాయకులు కావాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత కోసం రాజీనామా చేసి బయటికి రావటమో, లేకపోతే పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన తెలియజేయటం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత వెంట నడవాలి అనేటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీ అనకూడదు అనుకుంటా రాజీనామా చేసింది. కాబట్టి కవిత వెంట నడవాలి, జాగృతి అధ్యక్షురాలు కవిత వెంట నడవాలి అనేంత వాతావరణం స్టేట్లో ఎక్కడైతే కనబడలా. అలాంటి వాతావరణం వచ్చినట్టయితే రాజీనామాల పర్వమో లేకపోతే మళ్ళీ కవితని బలపరిచే విధంగా నాయకులు ఒక్కొక్కళ్ళు కవిత పంచన చేరినట్టయితే అది వాస్తవంగా బలంగానే బీఆర్ఎస్ పార్టీకి కొంచెం డ్యామేజ్ చేశారనే అనుకోవాలి. కానీ అంతగా ఊహించినంత స్థాయిలో ఎక్కడ కూడా కవిత వెంట నడిచేటువంటి పరిస్థితులు ఎక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ కనబడలేదు. కాబట్టి ఆ విషయంలో కొంతవరకు కవిత తీసుకున్నటువంటి స్టెప్లో కొంత రాంగ్ జరిగిందని అనుకోవాలి. ఎక్కడ కూడా పార్టీ పట్ల కానివ్వండి ఆ వెంట నడిచిన వాళ్ళు పెద్దగా లేరు.
ఇంత జరిగితే ఈ పార్టీకి జరిగిపోవాలి అలాంటివన్నీ. ఇప్పుడు ఆమె పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరతారా అనేటువంటి మీమాంస ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది పార్టీలో మాట్లాడలేని పరిస్థితి, నిరసనగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ కూతురే కదా అని చెప్పేసి ఆమె వెంట నడిచేటువంటి పరిస్థితులు అయితే కనబడాల. ఆ విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా డ్యామేజ్ జరగలేదని చెప్పుకోవాలా. ఏదేమైనప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారనమాట. ఇటు పక్క అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష బీజేపీ పార్టీకి కావాల్సినంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. పబ్లిక్లో మాట్లాడడానికి కానివ్వండి, నోరెత్తితే నోరు కంట్రోల్ చేయడానికి అవకాశం బాగా ఇచ్చారు. సొంత కుటుంబంలోని వ్యక్తులు ఇవ్వటం వల్ల కొంతవరకు ఆ ఒక్క విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. కానీ కావాల్సినంత డ్యామేజ్ అయితే కవిత వల్ల పార్టీకి జరిగిందే లేదు. పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని ఇలా ఊడ్చి తీసుకెళ్ళింది కూడా సందర్భాలు ఏం లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇలాగే విమర్శించినప్పుడు, తన తండ్రిని దేవుడిగా, చుట్టూ ఉన్న వాళ్ళని దయ్యాలుగా చిత్రీకరించి మాట్లాడినప్పుడు, లేఖ లీక్ అయినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం. బీజేపీ పార్టీలో కలవబోతున్నారు, బీజేపీ పార్టీని అమ్మబోతున్నారు అని చేసిన వ్యాఖ్యల్ని మనం చూసాం. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా పెద్దగా పార్టీ డ్యామేజ్ అవ్వలేదని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా కవిత వల్ల పార్టీకి పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వలేదు. కేవలం విమర్శలకు లేదా ఆ ఒక్కరోజు 2 రోజులకు వాడివేడి చర్చలకు ఉపయోగపడింది. కానీ పార్టీని పెద్దగా డ్యామేజ్ చేసిన సందర్భాలు అయితే అనిపించలేదు. ఎందుకంటే ఈ పార్టీకి వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు కొంతమంది రాజీనామా చేసి ఆ వెంట నడవాలా, అది జరగలేదు. కాబట్టి ఒక పక్క చూస్తే కేవలం ఇటు బీజేపీ, ఇటు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం గట్టిగా ఆయుధం ఇచ్చిందని చెప్పుకోవాలి విమర్శించడానికి. అదొక్కటి మాత్రం బాగా డ్యామేజ్ అయింది పార్టీకి. కాకపోతే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మాత్రం పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. కాబట్టి ఆ జోష్తో కొంతవరకు బెటర్ అని చెప్పుకోవాలి. రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుద్ది ఇవన్నీ కూడా. కాకపోతే భవిష్యత్తులో మాత్రం ఏ రోజు ఏ పరిణామాలు జరుగుతాయి బీఆర్ఎస్ పట్ల అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ కూడా మొత్తం ఎన్నికల సమయానికి ఎన్ని పాకానికి వస్తాయా, దీన్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఎన్నికలకు ముందు స్టెప్ తీసుకొని వీళ్ళని అరెస్టుల పర్వం కొనసాగిద్దా, లేకపోతే దీనికి సంబంధించిన అవినీతి బట్టబయలు చేస్తారా, ఇవన్నీ కేవలం ఎన్నికల సమయం దాకా తీసుకొచ్చి ఎన్నికల సమయానికి ముందు వీళ్ళంతా అవినీతి చిట్టా బయటపెట్టి ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న హైడ్రామానా, ఇవన్నీ చాలా తొందరలో తేలిపోతాయి. ఎప్పుడైతే కేవలం గతంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది, ఒక్కసారిగా హడావుడి చేశారు. రోజు విచారణ హాజరవటం, రోజుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు సిట్కి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళటం, ఇవన్నీ ఎప్పటికక్కడ సాక్ష్యాలు ఇవ్వటం చూస్తూ ఉంటే ఏదో హడావుడి జరిగిపోతుంది అనేటువంటి మన విషయాన్ని మనం అబ్జర్వ్ చేసాం. కానీ చాలా క్లియర్ కట్గా వెళ్ళి బాధితులు వెళ్ళి సిట్టే విచారణకు పిలిచి సిట్టే నోటీసులు ఇచ్చి రండి, మీ ఫోన్ ట్యాపింగ్ అయింది రండి అని చెప్పి ఓపెన్గా అంత సాక్ష్యాలతో సహా తనే పిలిచిన విషయంలోనే ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. జస్ట్ హడావుడి చేసి వదిలేసింది. ఎక్కడ అరెస్టుల పరం అయితే ఎక్కడ కొనసాగలేదు. వాస్తవంగా అయితే ఇంకా చాలా క్లియర్ కట్ సో వ్యక్తులు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సంబంధించిన వ్యక్తులు అధికారులు, ఆ టైంలో ఏ అధికారులు ఉన్నారు, వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి ఎలా పారిపోయారు, మళ్ళీ వాళ్ళు దేశాన్ని ఎలా పిలిపించారు, ఎక్కడ జరిగింది, ఎవరు చేయించారు, చాలా క్లియర్ కట్గా సాక్ష్యాధారాలు చెప్పిన తర్వాత కూడా జస్ట్ అలా హడావుడి చేసి ఎవరికి బజార్న పడేసి ఉన్నదంతా మొత్తం ఓపెన్ చేసి పబ్లిక్లో పెట్టేశారే కానీ ఎక్కడ అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూడలే. అలాగే ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం కానివ్వండి, ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన కానివ్వండి, ఇలాంటి హరీష్ రావు సంబంధించిన కొన్ని విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జస్ట్ అలా ఓపెన్గా పబ్లిక్లో పెట్టేసి దాన్ని అటు ఎక్స్పోజ్ చేసి దాన్ని గబ్బు పట్టించి వదిలేస్తారా? ఎన్నికల సమయం దాకా దీన్ని లాక్కొచ్చి ఆ పార్టీని గబ్బు పెట్టించి ఆ పార్టీని మొత్తం అవినీతిని మొత్తం ఎండగట్టి అలా బయటకు ఊరకు ఎక్స్పోజ్ చేసి వాడుకునిద్దా కాంగ్రెస్ పార్టీ? లేకపోతే మన ఫోన్ ట్యాపింగ్ విషయం లాగా జస్ట్ అలా గోల్ చేసి వదిలేసిద్దా? అలాంటి ఆలోచనలు అయితే అలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అరెస్టుల పరం అయితే ఏముండదు, కేవలం ఇలా జస్ట్ ఎక్స్పోజ్ చేసి వదిలేసిద్ది కాంగ్రెస్ పార్టీ. ఇటుపక్క బీజేపీ పార్టీ కూడా అదే చెప్తా ఉంది మొదటి నుంచి. మళ్ళీ ఎన్ని సాక్ష్యాధారాలు ఉండి ఎవరైతే చేయించారు, అధికారులు కూడా ఎవరు వాళ్ళ చేత చేయించారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని సాక్ష్యాలు చెప్పిన తర్వాత కూడా, సొంత ఇంట్లో ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించుకున్నారనే సాక్ష్యాలు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు అరెస్టులు చేయట్లేదు విషయాన్ని ఇదే బీజేపీ పదే ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అసలు ఆ విషయం ఎందుకు పక్కకి వెళ్ళిపోయింది, మళ్ళీ తెర ముందు కాళేశ్వరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న కేవలం డ్రామా మాత్రమే అంటూ బీజేపీ పదే చెప్తా ఉన్నట్టు మ్యాచ్. ఎందుకంటే మళ్ళీ అంత హైప్ వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎందుకు పక్కన నెట్టేశారు,
మళ్ళీ కాళేశ్వరం సబ్జెక్టు ఎందుకు తెర ముందుకు తెచ్చారు? మళ్ళీ కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఇచ్చింది. ఇది కేవలం కావాలని చేసినటువంటి ఇదే, కావాలని డిజైనింగ్ మార్చారు, కావాలని దీంట్లో కావాల్సిన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఈ కుంగిబాటుకు చౌకబారు కట్టడాల వల్ల ఈ కుంగుబాటు జరిగింది. ఇవన్నీ కూడా జస్టిస్ ఘోష్ కమిటీ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ మళ్ళీ దాన్ని అట్లా తెర ముందు తీసుకొచ్చి మళ్ళీ సిబిఐ అని చెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థ గట్ట పడేసి మళ్ళీ ఎందుకు దాన్ని పక్కకు తీసుకెళ్లారు, చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఆ ఎక్స్పోజ్ అంత వార్తని మళ్ళీ ఎందుకు ఒక్కసారిగా మళ్ళీ నీళ్లు జల్లారు పొంగే పాల మీద, మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసు మళ్ళీ తెర ముందు తెచ్చారు. మళ్ళీ ఇది కొన్ని రోజులు ఎన్ని రోజులు డ్రామా నడిచింది. ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక అంతర్గతంగా కాంప్రమైజ్గా ఆడుతున్న నాటకం లాగుంది. సమస్యలను పక్కదారి పట్టించడానికి, రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇదంతా ఒక కలిసి ఆడుతున్న నాటకం అంటే ఒక పక్క బీజేపీ చెప్తుంది. సరే, బీజేపీ ఏమన్నా కేంద్రంలో దర్యాప్తు సంస్థలని తన చేతుల్లో ఉన్నాయి. ఇటు పక్క చూస్తే బండి సంజయ్ అయితే డైరెక్ట్గా కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్ని వాడుకొని తన ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా అయితే జరిగిందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల నమ్మకం లేక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తను పిలిపించుకొని తన ఫోన్ మొత్తం ఏ విధంగా ట్యాపింగ్ అయింది, ఎవరెవరు ట్యాపింగ్ చేశారు, ఇంట్లో కుటుంబ సభ్యులు చివరికి కార్ డ్రైవర్తో సహా అందరితో సహా తన అనుచరుల ఫోన్లు కూడా ఏ విధంగా ట్యాపింగ్ చేశారు, మొత్తం చాలా క్లియర్ కట్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మొత్తం చూసి నేను మొదటి నుంచి చెప్తున్నా, అసలు మొదటి స్వరం వినిపించిందే నేను ఫోన్ ట్యాపింగ్ గురించి అని చెప్పేటువంటి బండి సంజయ్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లో ఉన్నప్పుడు కూడా, వ్యవస్థ చేతుల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ పార్టీ కూడా దానికి సంబంధించి కూడా ఏం చేయలేదు. దాన్ని వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఇటు బీజేపీ ఇటు పక్క బీఆర్ఎస్ రెండు ఒకటే, కావాలని నాటకాలు ఆడుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఒకటే, ఎవరెవరు తెన వరకు నాటకాలు ఆడుతున్నారు ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో ఇలాంటి అలజడి వార్తలు క్రియేట్ చేసి కేవలం పబ్లిక్లో పెట్టి కాలక్షేపం చేస్తున్నారే కానీ ఎక్కడ కావాల్సినటువంటి క్లారిటీ 100% చేయాల్సినటువంటి ధోరణి ఏ పార్టీలో కూడా కనబట్టలేదు. ఒకళ్ళొకళ్ళు రాజకీయంగా విమర్శించుకోవడానికి వాడుతున్నారే కానీ కేవలం సమస్యను పక్కదారి పట్టించడానికి వాడుతున్నట్టుగా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. భవిష్యత్తులో చూద్దాం, చాలా తొందరలో మళ్ళీ ఈ కేసులన్నీ ఒక పర్వంకి వచ్చిందా, దీన్ని ఏ విధంగా ఒక మూలకు తీసుకొస్తారా, దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అవినీతి అధికారులను పట్టుకుంటారా, దీంట్లో ఎవరు అవినీతి ఉంది, గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసిన అవినీతి ఏంది, ఇవన్నీ కూడా చూద్దాం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో. ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.